శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జై శ్రీ రామకృష్ణ. రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని ఆరాధించడం మొదటి నుంచి మనకున్నటువంటి సంప్రదాయం. ఈ పరమేశ్వరునికి మహావిష్ణువుకి కూడా గొప్ప తత్వాలు ఉన్నాయి. అందుకే ఈరోజు మనం పరమేశ్వరుని యొక్క తత్వం గురించి చూద్దాము. పరమశివుణ్ణి రెండు రకాలుగా ఆరాధించడం అలవాట్లో ఉన్నది. ఒకటి సాకారంగాను, ఇంకోటి లింగ రూపంలోను. ముందు మనం సాకార తత్వం చూసి ఆ తర్వాత లింగం యొక్క తత్వం కూడా చూద్దాము. పరమశివుణ్ణి శ్మశానవాసి అని, భస్మాంబరధరుడని అంటారు. ఆయన శ్మశానంలో నివసిస్తారు. భస్మం తన శరీరం మీద దాల్చి ఉంటారు. ఇప్పుడు మన జీవితకాలంలో మనుషులు ఎంత ధన సంపాదన చేసినప్పటికీ, ఎంత కీర్తి ప్రతిష్టలు కాంచినప్పటికీ, చివరికి మనిషి యొక్క జీవితం ముగిసేది శ్మశానంలోనే అని, అందుకని అహంకారాన్ని వదిలిపెట్టమని మనకి ఈ శ్మశానవాసి అన్నటువంటి శివతత్వం మనకి తెలియజేస్తుంది. పరమశివుడు త్రినేత్రుడు. మనందరికీ రెండు కళ్ళు ఉండి బాహ్యంలో మన ప్రపంచాన్ని చూస్తూ ఉంటాము. పరమశివునికి ఉన్నవి మూడో కన్ను తన పాలం మీద, అంటే నుదుటి మీద ఉంటుంది. అయితే ఈ మూడో కన్ను మనందరికీ కూడా ఉంది అని తెలియజేస్తూ ఉంటారు. అది ఏంటి అంటే అంతర్దృష్టి. మనం ఈ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తుంటాము, కానీ మూడవ కన్నుతో లోపలికి చూడాలనేది, అంటే మన శరీరం లోపల మన మనోభూతులు ఏ విధంగా ఉన్నాయి, మనం నిజమైన మన తత్వం ఏంటి అన్నది తెలుసుకోవలసినటువంటిది. తెలుసుకోవడానికి ఆ అంతర్దృష్టి ఉపయోగపడుతుంది. అంటే ఈ మూడవ కన్ను ఉపయోగపడుతుంది. మనం మనలో ఉన్నటువంటి తప్పును తెలుసుకొని ఆత్మవిశ్లేషణ చేసుకుంటూ ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకున్నట్టయితే ఉన్నతిని పొందుతాము. ఆ తప్పుల్ని అదే విధంగా ఉంచుకొని అహంభావంతో వాటిని పెంచుకున్నట్టయితే దుర్గతులు పాలవుతాము. కాబట్టి అంతర్దృష్టి అలవర్చుకోవాలనేది మనకి త్రినేత్రుడు అయినటువంటి పరమశివుని వల్ల తెలుస్తుంది. పరమశివుడు కాలకూట విషాన్ని తన కంఠంలో దాచి ఉంచారు. లోపలికి తీసుకోలేదు, బయటికి పెట్టలేదు. దీంట్లో ఉన్న గొప్ప తత్వం ఏంటంటే, పరమశివుని యొక్క కాలకూట విషము మన భావోద్వేగాలకి చిహ్నము. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అవి మనము మన లోపలికి పంపినట్టయితే అవి మనలో స్ట్రెస్ని కలిగించి, బ్లడ్ ప్రెషర్ని పెంచి, హైపర్ ఎసిటీ కూడా క్రియేట్ చేసి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అందుకని వాటిని, ఈ భావోద్వేగాన్ని లోపలికి తీసుకోకూడదు. అదేవిధంగా వాటిని ఒకవేళ బయటికి పంపినట్లయితే మనం ఎదుటి వ్యక్తి యొక్క మనసుని కష్టపెట్టడం, లేదా ఎన్నో రకాలుగా ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్ని బాధ పెట్టడం జరుగుతుంది. అందుకని వాటిని బయటికి పంపకుండా, లోపలికి పంపకుండా మధ్యలో ఉంచాలి అనేది ఈ పరమేశ్వరుని యొక్క నీలకంఠత్వం మనకి సూచిస్తుంది. కాకపోతే మరి దీన్ని ఇలా వదిలేస్తామా అంటే వదలకూడదు, విలీనం చేయాలని కూడా శివతత్వం స్పష్టంగా తెలియజేస్తుంది. అది ఎలాగంటే, చంద్రశేఖరుడైనటువంటి ఈ పరమశివుని యొక్క చంద్రుని యొక్క చల్లదనం, ప్రశాంతతని మనం తీసుకొని మనం ప్రశాంత చిత్తతో ఉండాలని, గంగాధరుడైన ఈ పరమశివుని యొక్క గంగా నది యొక్క పవిత్రత మనలో ఏర్పాటు చేసుకొని, మనలో ఏర్పరచుకొని, అలవరుచుకొని పవిత్రమైన భావాలతో ఉండాలని, యోగీశ్వరేశ్వరుడైన ఈ పరమశివుని యొక్క ధ్యానముద్ర, ధ్యానంలో ఉన్నటువంటి ఆ స్వామిని చూసి మనం కూడా ధ్యానం చేసి ఆ మూడిటి ద్వారా, అంటే ధ్యానం ద్వారా, ప్రశాంతత ద్వారా, పవిత్రత ద్వారా ఈ మనోభావాల్ని, మనో ఉద్వేగాల్ని విలీనం చేసి పోగొట్టుకోవాలని మనకి శివతత్వం తెలియజేస్తుంది. పరమేశ్వరుని మెడలో సర్పాల్ని దాల్చుతారు. సర్పం అనేది దుష్టత్వానికి సూచన. మనం ఎంతమంది దుష్టుల మధ్య ఉన్నప్పటికీ కూడా ఆ దుష్టత్వానికి మనం బానిసలు అవ్వకుండా, దుష్టత్వాన్ని మనం మన కంట్రోల్లో పెట్టుకుని, ఆభరణాలు ఎంత సులువుగా అయితే ధరిస్తామో అంత తేలికగా మనం ఈ దుష్టత్వాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనేది కూడా మనకి తెలుస్తుంది. పరమేశ్వరుడు కరిచర్మాంబరధరుడు, అంటే ఏనుగు చర్మం, కొంతమంది ఆయన పులి చర్మం ధరిస్తారని కూడా చెప్తారు. నిజానికి ఈయన విశ్వనాథుడు, అంటే ప్రపంచంలో ఒక సంపద అంతా కూడా ఆయనదే. ఆయన తలుచుకుంటే అష్టైశ్వర్యాన్ని ఇవ్వగలరు. కానీ అటువంటి స్వామి విశ్వానికి, సమస్త సంపదలకి అధిపతి అయినటువంటి ఈ స్వామి నిరాడంబరంగా ఉంటారు. అంటే మనందరినీ కూడా నిరాడంబరంగా ఉండమని, నిరాడంబరత్వాన్ని ఆయన సూచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది.
ఈ స్వామి అర్ధనారీశ్వరుడు. తన యొక్క సగభాగాన్ని అమ్మవారికి ఇచ్చేశారు. పార్వతీమాత, పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ కలిస్తేనే విశ్వం ఏర్పడింది. ఆమె శక్తి స్వరూపిణి, ఆమె ప్రకృతి అయితే ఆయన పురుషుడు. ప్రకృతి పురుషుల యొక్క మహిమ చేత, మహత్వం చేతే ప్రపంచమంతా నడుస్తుంది. పార్వతీమాత శివజ్ఞాన ప్రదాయిని. అందుకని అమ్మవారిని ఆరాధిస్తే స్వామివారిని ఆరాధించినట్టే, అదేవిధంగా స్వామివారిని ఆరాధిస్తే అమ్మవారిని ఆరాధించినట్టే. ఇదే అర్ధనారీశ్వరత్వం. అంతేకాకుండా పరమశివుడు తన భార్యని ఎంత గౌరవించారని, తనతో సమానంగా చూశారన్నటువంటి విషయం కూడా మనకి ఈ తత్వాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక శివ కుటుంబానికి వచ్చినట్టయితే పరమేశ్వరుని యొక్క వాహనం నంది, అంటే వృషభం, ఎద్దు. పార్వతీదేవి యొక్క వాహనం సింహం. పరమేశ్వరుని మెడలో ఉన్నది పాములు. ఇక విఘ్నేశ్వర స్వామి వాహనం ఎలుక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి. ఇవన్నీ ఈ జంతువులన్నీ చూసినట్టయితే ఇవన్నీ నిజంగా ప్రకృతి సహజంగా ఒకదానితో ఒకటి వైరభావం కలిగినటువంటివి. కానీ ఈ పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో ఉన్నప్పుడు అవన్నీ ఒక కుటుంబంగా జీవిస్తున్నాయి. అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది శివ కుటుంబం వల్ల మనకు తెలుస్తుంది. పరమశివుని ఒక చేతిలో త్రిశూలం, అది దుష్ట శిక్షణకి సంకేతం. మరొక చెయ్యి దయతో ఆయన అభయం ఇస్తున్నారు, అది శిష్ట రక్షణకి సంకేతం. ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే రౌద్రం ఒకవైపు రుద్రుడైతే ఇంకొక వైపు కరుణా సముద్రుడు. మనం ఆయన రౌద్రాన్ని ప్రేరేపించకుండా, అంటే దుష్టులుగా ఉండకుండా ఆయన యొక్క భక్త వాత్సల్యతాన్ని మనం పెంపొందించేటట్టుగా శిష్టులలాగా, భక్తుల్లాగా సదాచార సంపన్నతతో ఉన్నట్టయితే పరమేశ్వరుని మనని సదా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది పరమశివుని యొక్క సాకార వర్ణనం, సాకార తత్వం. ఇక లింగ రూపానికి వచ్చినట్టయితే లింగము అంటే చిహ్నము, గుర్తు అని అర్థము. పరమశివుడు దేనికి గుర్తు అంటే పరబ్రహ్మ స్వరూపానికి ఆయన చిహ్నము. శివలింగము పరబ్రహ్మ తత్వానికి చిహ్నము. ఈ లింగంలో 3 భాగాలు ఉంటాయి. కింద భాగాన్ని బ్రహ్మపీఠమని, మధ్యలో భాగాన్ని విష్ణుపీఠమని, పై భాగాన్ని శివపీఠమని అంటారు. అంటే ఆయనే సృష్టికర్త బ్రహ్మదేవుడు, ఆయనే స్థితికర్త మహావిష్ణువు, ఆయనే ప్రళయకర్త రుద్రుడు శివుడు. అందుకని ఈ 3 సృష్టి స్థితి లయాలు 3 కూడా ఆయన వల్లనే సంభవం అవుతున్నాయని మనకు తెలుస్తుంది. అంటే విశ్వవ్యాపి, విశ్వనాథుడు, సర్వాంతర్యామి అయినటువంటి ఈయన వల్లనే సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయన్న విషయం మనకి తెలుస్తుంది. మన దేశంలో మనం చూసినట్లయితే మనకి జ్యోతిర్లింగాలు ఎన్నో ఉన్నాయి. స్వయంభూగా వెలిచినటువంటివి 12 జ్యోతిర్లింగాలు, అంటే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, దేశమంతటా ఉన్నాయి. అదేవిధంగా పంచారామాలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంతేకాకుండా పంచభూత లింగాలు కూడా ఉన్నాయి. మనకి మొత్తం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా శివలింగాలు ఉండడం మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి పరమశివుని యొక్క విశ్వవ్యాపకత మనకి తెలుస్తుంది. ఇంకా పరమేశ్వరుడు ఎంత దయాళువు అన్నది చూసినట్లయితే, ఆయన భక్తులను ఆయన ఏ విధంగా అనుగ్రహించారన్నది చూసినట్లయితే మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయుషుడై జన్మించినటువంటి మార్కండేయుడికి ఆయన సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని ప్రసాదించి చిరంజీవిగా ఆయన్ని తయారు చేశారు. ఈనాటికి కూడా మార్కండేయుడు జీవించి ఉన్నాడని నమ్ముతారు. అందుకని ఒక ఆయుష్యే లేకుండా పుట్టినటువంటి అతనిని చిరంజీవిగా చేసినటువంటి కరుణాస్వరూపుడు పరమశివుడు. యముణ్ణి సైతం తను కంట్రోల్లో పెట్టుకుని యముణ్ణి కూడా జయింపచేశారు తన భక్తుడి చేత. ఇది దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే అపమృత్యు దోషాలు, సర్వదోషాలు కూడా పరమశివుని ఆరాధన చేత తొలగిపోతాయి. ఇక అసలు భక్తి అంటే ఏంటో లేనటువంటి కడజాతిలో జన్మించినటువంటి తిన్నడుని తన కళ్ళు ద్వారా అర్చన చేయించుకొని భక్త కన్నప్పగా మార్చినటువంటి పరమ దయాసముద్రుడు పరమశివుడు. అంటే ఒక నాస్తికుణ్ణి గొప్ప భక్తుడి కింద తయారు చేసి అతన్ని చిరకాలం మనం స్మరించేటువంటి ఘనమైనటువంటి కీర్తి ఈ కన్నప్పకి పరమశివుడు ప్రసాదించారు. ఈయనని సురలు, నరులు, అసురులు అందరూ కూడా ఆరాధన చేస్తారు. ఈయన దయ ముగ్గురికి మాత్రమే కాదు, జంతువులకు సైతం ఉంది అని మనకి శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహాత్యం వల్ల మనకి తెలుస్తుంది.
పాము, సాలిపురుగు, ఏనుగు ఈ 3 కూడా తమ తమ శక్తిని అనుసరించి వాటి వివిధ రకాలుగా పరమశివుణ్ణి ఆరాధించి 3 కూడా విముక్తిని పొందాయి, మోక్షాన్ని పొందాయి. దీనివల్ల మనకి శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క దయ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ విధంగా పరమశివుణ్ణి ఆరాధించి ఎంతోమంది, మనకి తెలిసిన వాళ్ళు ఎంతోమంది మోక్షాన్ని పొందారు, ఎంతో శుభాన్ని పొందారు. శివ అనుగ్రహం ఉంటే, ఎందుకంటే శివుడు అంటేనే మంగళ ప్రదాత అని అర్థము. శుభాలు ప్రసాదించేవాళ్ళు, మంగళాన్ని ప్రసాదించేటువంటి స్వామి పరమశివుడు. ఇటువంటి పరమశివుణ్ణి మనం కార్తీక మాసంలో మాత్రమే కాకుండా ఎప్పుడూ స్మరించుకుంటూ ఉన్నట్లయితే మన యొక్క సకల అరిష్టాలు పోయి, మృత్యు భయం, అపమృత్యు భయం పోయి మనకి సర్వ శుభాలు, మంగళాలు కలుగుతాయి. ఈ పరమశివుని యొక్క దయ వలన, ఈ శివ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన ప్రపంచంలోంచి కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయి అందరూ ఆరోగ్యంతో, ఆయుర్దాయంతో ఉంటూ సకల శుభాలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. జై శ్రీరామకృష్ణ.